బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న అడుగులు మొదటి నుంచి తడబడుతూనే ఉన్నాయన్నారు ఎంపీ రఘునందన్ రావు. తొందరపడి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. కాంగ్రెస్ కు నిజంగా చిత్తశుద్దుంటే 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం. తొందరపడి సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసి ఏదో సాధిస్తామని చెప్పి ఆయనతో రిజర్వేషన్లు లేకుండా చేసి ఇప్పుడు కోర్టు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరపమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముందు వేరే మార్గం లేకుండా పోయింది. కాబట్టి అక్కడికి పోయే కంటే ముందే ఇంకొంచెం అఖిలపక్షంతో చర్చించి భారత ప్రభుత్వంతో చర్చించి ఎస్ఎల్పి వేయాలా వద్దా అనేది ఆలోచించుంటే బాగుండేది. సో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే విషయం లోపల మొదటి నుంచి వేస్తున్నటువంటి అడుగులు తడబడతా ఉన్నాయి, తప్పటడుగులు పడతా ఉన్నాయి. దీనివల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది 100% నిజం. మీరు ముందు రిజర్వేషన్ల పట్ల ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలతో చర్చించి వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించండి. స్థానిక సంస్థల ఎన్నికల్ని 42% రిజర్వేషన్ వచ్చేంతవరకు దాకా జరపమనేటువంటి మీ మొండి పట్టుదల ఇంకా బీసీలకు అన్యాయం చేస్తుంది. నిజంగా మీరు నిజాయితీ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తుందా, 56% ఇస్తుందా ఇచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోమనండి. అప్పుడు బంతి ఇతర పార్టీల కోర్టులకు పోతుంది. వాళ్ళు ఇస్తారా